ఈ చిత్రంలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించి అనుకరించినవి కావు, కేవలం కల్పితం. నాన్న, మా టీచర్ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? When you're outside, always follow your parents. లేకపోతే మీరు మిస్ అవుతారని చెప్పింది. మరి నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పావు? మై పేరెంట్స్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పా. నాన్న, మరి నేను మిస్ అవుతే నువ్వు అమ్మ ఏడుస్తారా? మరి మేము కనిపించకపోతే నువ్వు ఏడవవా? ఎందుకు ఏడవను? మరి మేము కూడా అంతే. ఓలా ఓలా ఓలా, హలో 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 హలో, what a great day for school, you know. Say hola 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 hola, hello 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 hello, time to get started, let's go go go. Say hola 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 hola, hello hello. నాన్న, ట్రైన్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది నాన్న. ఎంతసేపు? 5 minutes. 5 minutes అంటే? 5 minutes అంటే నువ్వు 300 నంబర్స్ కౌంట్ చేస్తావు కదా, అంతసేపు. నాన్న, నీ వాచీలో 300 నెంబర్స్ ఉన్నాయా? ఉంటాయి నాన్న, కానీ అవి పెద్దవాళ్ళకే కనిపిస్తాయి. నాన్న, మన కార్ ఏమైంది? కారా అమ్మ? కొత్తది కావాలన్నావు కదా, అందుకే షాప్లో ఇచ్చేసా. నాన్న, మరి ట్రైన్ కూడా కొత్తదేనా? మరి డ్రైవరు పాతవాడే అమ్మా. ఎందుకు? ఎందుకంటే కొత్తవాడైతే పాడు చేస్తారు కదా, అందుకని. నాన్న, నాన్న, ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు? అతనా అమ్మ? అతను ముసలివాడు కదా, అందుకని. ముసలి అంటే నువ్వు కొన్ని రోజుల తర్వాత నాంత దానవుతావు కదా, అప్పుడు నేను ఆయనలాగా ముసలివాడిని అవుతానన్నమాట.
వెళ్ళిపోయాడు. నాన్న, ఉమ్, ఆయనకి ఎవ్వరూ లేరా? ఉంటే ఎందుకు హెల్ప్ చేయట్లేదు? తెలియదమ్మా. నాన్న, ఉమ్, కొన్ని రోజులలో నేను ఎంత అవుతాను కదా, అప్పుడు నువ్వు ఆయన ముసలివాడు అవుతావు కదా. నేను నిన్ను అలా వదిలేయను నాన్న. అప్పుడు నేను నీకు ఫుడ్ పెట్టాను, కోల్ చేశాను, డ్రెస్ చేశాను, ఇంకా కింద పడిపోకుండా హెల్ప్ చేశాను, ఇంకా చాలా హెల్ప్ చేశాను. ఓకేనా? నా కూతురు చెప్పింది ఒక చిన్ని మాటే కావచ్చు, కానీ తెలిసి తెలియని ఆ మాటల్లో ఎంతో అర్థం ఉంది. కన్నవారి పేరు కోసం మొదలైన నా ఈ ప్రయాణం చివరకు వారిని మరిచిపోయే స్థాయికి దిగజారింది. వారానికి ఒక ఫోన్ కాల్ సరిపోతుందా? అవసరానికి మనీ ట్రాన్స్ఫర్ రుణం తీరిపోతుందా? సమాజంలో ఎలా బ్రతకాలో వేలు పట్టి నడిపించిన నాన్నకి గోరుముద్దలు తినిపిస్తూ ఎన్నో మంచి బుద్ధులు నేర్పిన అమ్మకి ఏమిస్తే రుణం తీరుతుంది? తమకు దూరం అవుతున్నానని తెలిసి చెమ్మగిలిన అమ్మ కంటిని తన వణుకుతున్న చేతితో నా భుజాన్ని గట్టిగా పట్టుకొని జాగ్రత్త చెప్పిన నా కన్న తండ్రిని అప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులకు కావలసింది నా పేరో నా డబ్బో కాదు, నా తోడు. నాన్న, పడిపోతావు, జాగ్రత్త. వీలైనంత త్వరలో అమ్మ నాన్న కలుసుకోవాలి. చిన్నతనంలో నేను పెద్దయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని మనం చెప్పిన మాటలు మన తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తే, అవే మాటలు వారికి వృద్ధాప్యంలో కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.